మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. 5వ తరగతి తెలుగులో చాలా ఇంపార్టెంట్ అర్థాలు 30 అర్థాలతో మేము ముందుకు వచ్చానండి. 30కి 25 దాటితే మీరు 5వ తరగతి తెలుగు టెస్ట్ బుక్ తీయక్కర్లేదండి. మరి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. కాలుడు అనగా అర్థం ఏమిటి? చూసుకోండి, చెక్ చేసుకోండి. 30కి ఎన్ని మార్కులు వచ్చాయో తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. మరి ఫస్ట్ బిట్కి ఆన్సర్ ఆప్షన్ 3 అడుగు పెట్టుట. కాలుడు అంటే అడుగు పెట్టుట. కాలు పెట్టమ్మ అంటారు కదా, కాలుడు అంటే అడుగు పెట్టుట అంటారు అనమాట. రెండవది సంవిధానం అనగా చూసుకోండి, ఆప్షన్ చూసుకోండి ఒకసారి. ముందుగా మీరు ఆన్సర్ పెట్టుకుంటే తర్వాత నేను ఆన్సర్ చెప్తాను. మొత్తంగా ఎన్ని మార్కులు వచ్చాయన్నది క్లియర్ అవుతుంది. మరి సంవిధానం అనగా ఆన్సర్ ఆప్షన్ 2 రాజ్యాంగం. మూడవది వేదాంతము అనగా అర్థం ఏమిటి? వేదాంతము అనగా అర్థము ఆన్సర్ ఆప్షన్ 3 ఉపనిషత్తులు. 4వ బిట్ చూద్దామండి. ఉడిపి అనగా అర్థం ఏమిటి? ఉడిపి అనగా అర్థము ఆన్సర్ ఆప్షన్ 4 తొలగించి. ఊడిపించడం అంటాం కదా, తొలగించి అని అర్థం అనమాట. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. తప్పనిసరిగా అయితే వీడియోని లైక్ చేయండి. మీలాంటి ఎంతోమందికి వీడియో అయితే చేరుతుంది. మీరు ఇచ్చే బహుమతులు నాకు కామెంటు, లైక్లే మాత్రమేనండి. 5వది పంకం అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 బురద లేదా మట్టి అని కూడా అంటారండి. బురద, మట్టి. 6వది నిష్కుల అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 కులము లేని. ని అంటే లేకపోవడం, నిష్కుల అంటే కులము లేకపోవడం, నిష్కుల. 7వదండి మదించి అనగా అర్థం ఏమిటి? మదించి ఆన్సర్ ఆప్షన్ 3 చిలికి. గోవర్ధనగిరితో మదించారు కదండి, చలికారు కదండి, అప్పుడు అమృతం అనేది వచ్చింది. అంటే మదించడం అంటే చిలకడం. ఇప్పుడు మనం పెరుగుని చిలికితే ఏ విధంగా అయితే ఇది వస్తుందో, మజ్జిగని చిలికితే ఏ విధంగా అయితే వెన్న వస్తుందో, చిలకడం అంటే మదించడం అని అర్థం అనమాట. తథాగత అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 బుద్ధుడా. చాలా ఇంపార్టెంట్ అర్థాలండి. ఇక్కడ 9వది ఆమడ అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 8 మైళ్ళ దూరం. ఆమడ అంటే 8 మైళ్ళ దూరం. 10వదండి పారాయణం అనగా అర్థం ఏమిటి? పారాయణం అనగా శ్రద్ధగా చదవడం అని అర్థం అండి. శ్రద్ధగా చదవడం. 11వది చమత్కారం అనగా అర్థం ఏమిటి? ఇక్కడ డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఆన్సర్ని మనం ప్రజెంట్ చేయగలగాలండి. ఇక్కడ చమత్కారం అంటే వ్యంగ్యంగా మాట్లాడుకోవడం, వేలాకోలం అనుకుంటుంటాం. కానీ టెక్స్ట్ బుక్లో ఏదైతే సరైన ఆన్సర్ ఉందో అదే కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ చమత్కారం అనగా నేర్పు అని అర్థం అండి. నేర్పు. 12వ బిట్ అండి. జాలు అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రవాహం అని అర్థం అండి. జాలు అంటే ప్రవాహం. 13వ బిట్ అండి. కంజర అనగా అర్థం ఏమిటి? ఇక్కడ చూసుకోండి, ఆప్షన్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. ఆన్సర్ రివ్యూ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 1 ఒక రకమైన వాయిద్యం. ఇక్కడ కంజర అంటే ఒక రకమైన వాయిద్యం అని అర్థం అండి. 14వది
నాళ్ళు అనగా అర్థం ఏమిటి? నాళ్ళు అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 2 మరియు 3 అంటే రోజులు ప్రాంతాలు. 3 నాళ్ళు ఉంటామండి. అంటే పూర్వకాలంలో ఎన్ని రోజులు ఉంటారంటే 3 నాళ్ళు ఉంటామండి అని చెప్పేవారు. సో నాళ్ళు. అదేవిధంగా నార్మల్లో ఆ నాళ్ళు వరి ఊడండి అని చెప్పేవారు అనమాట. అంటే నాళ్ళు అంటే రోజులు లేదా ప్రాంతాలు, రోజులు మరియు ప్రాంతాలు అని కూడా అర్థం వస్తుందండి. 15వది విధారించు. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. విధారించు అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 1 చీల్చుకుంటూ. విదారించు అంటే చీల్చుకుంటూ. 16వది ద్విజుడు అనగా అర్థం ఏమిటి? ద్విజుడు అనగా అర్థము. ఆన్సర్ ఆప్షన్ 4 బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు. సింపుల్గా ఉన్న అర్థాలన్నీ కూడా వదిలేసానండి. చాలా టఫ్ మాత్రమే పట్టుకున్నాను. వీడియో మాత్రం నచ్చితే, వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని మీకు అందివ్వగలను. 17వదండి కోవిదుడు. కోవిదుడు అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 విద్వాంసుడు. కోవిదుడు అంటే విద్వాంసుడు అని అర్థం అండి. ఇంతకుముందే బ్రాహ్మణుడికి కూడా చెప్పాను. ఇప్పుడు కోవిదుడు అంటే విద్వాంసుడు అని అర్థం అండి. 18వది బుధులు అనగా అర్థం ఏమిటి? బుధులు అనగా అర్థము. ఆన్సర్ ఆప్షన్ 1 పండితులు. బుధులు అంటే పండితులు అని అర్థం అండి. 19వది పరాయణము. పరాయణము అనగా అర్థం ఏమిటి? పరాయణము అనగా అర్థము. ఆన్సర్ ఆప్షన్ 3 అభీష్టం. అభీష్టం. పరాయణము అనగా అభీష్టం అని అర్థం అండి. 20వది తుడుము అనగా అర్థం ఏమిటి? తుడుము అనగా అర్థము. ఒక రకమైనటువంటి గిరిజన వాయిద్య పరికరాన్ని తుడుము అని పిలుస్తుంటారండి. 21వది రొడ్డ కనుసు. రొడ్డ కనుసు అనగా అర్థం ఏమిటి? రొడ్డ కనుసు అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 గ్రామ ఊరేగింపునే రొడ్డ కనుసు అని కూడా పిలుస్తారండి. గ్రామ ఊరేగింపును రొడ్డ కనుసు అని పిలుస్తారు. 22వదండి కుదురు అనగా అర్థం ఏమిటి? కుదురు అనగా అర్థము. ఆన్సర్ ఆప్షన్ 1 కుండలు కదలకుండా నిలిపే గుండ్రని అమరికనే కుదురు అని పిలుస్తారండి. కుదురు మీద భోజనాలు పెట్టేవారు, గుర్తుందో లేదో. ఇంతకుముందులో కమ్మలిళ్ళు అంటే పూరిళ్ళు ఉన్నప్పుడు కుదురు మీద ఈ యొక్క బుట్టలా ఉండి దానిలోని ఆ కుండ కదలకుండా ఉండే అమరికనే కుదురు అంటారు. 23వది అనగాత్ములారా. అనగాత్ములారా అనగా అర్థం ఏమిటి? అనగాత్ములారా అనగా అర్థము పుణ్యాత్ములారా అని అర్థం అండి. పుణ్యాత్ములారా, అనగాత్ములారా అని అర్థం అండి. 24వది పాటవం అనగా అర్థం ఏమిటి? పాటవం అనగా అర్థము. ప్రతిభ పాటవాలు అంటాం కదండి. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. పాటవం అనగా సామర్థ్యము. ప్రతిభ అంటే శక్తి. పాటవం అంటే సామర్థ్యం, శక్తి సామర్థ్యాలు. నీకు ప్రతిభా పాఠవాలు ఎక్కువ ఉన్నాయి రో అంటుంటాం కదా, అంటే శక్తి సామర్థ్యాలు. ప్రతిభ అంటే శక్తి, పాటవం అంటే సామర్థ్యము. 25వదండి పెన్నిది అనగా. పెన్నిది అనగా ఇక్కడ విడదీస్తున్నట్లయితే నిధి కూడా వస్తుంది, చూసారండి. నిధి అంటే ఆప్షన్ 3, 4లో ఒకటి సరైనది. మరి ఏది సరైనది? మీరు కన్ఫ్యూజ్ పడడానికే ఆ విధంగా ఇచ్చాను. ఆన్సర్ ఆప్షన్ 3 గొప్పదైన నిధి. పెన్నిధి అంటే గొప్పదైన నిధి.
26వదండి, ఉద్ధతులు గారు అర్థం ఏమిటి? ఉద్ధతులు గారు అర్థం. ఉద్ధతులు గారు అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, గర్వపడరు. గర్వపడరు. చాలా చాలా ఇంపార్టెంట్ అర్థాలండి. మరి ఇవి 25 దాటాయి అంటే మీరు టెక్స్ట్ బుక్ చూడాల్సిన అవసరం లేదండి. ఓరులు అనగా అర్థం ఏమిటి? ఓరులు అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ చెప్పేస్తున్నామండి. ఓరులు అనగా అర్థము ఇత్తరులు అని అర్థం అండి. ఓరులు అంటే ఇత్తరులు అని అర్థం అండి. 28వది, అప్రియము. అప్రియము అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ అప్రియము అనగా ఇష్టము కానిది అని అర్థం అండి. అప్రియము అనగా ఇష్టము కానిది అని అర్థము. 29వది, అజ్ఞుడు అనగా అజ్ఞుడు అనగా ఆ ఉంటేనే లేకపోవడం తక్కువ అని అర్థం అండి. ఆన్సర్ ఆప్షన్ 2, తెలివి తక్కువవాడు. అజ్ఞుడు అనగా తెలివి తక్కువవాడు. మరి చిట్టు చివరిదండి, మరి బొక్కసం. బొక్కసం అనగా అర్థం ఏమిటి? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఇదండి, మరి ఇందులో వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి మీరిచ్చే లైక్ కామెంట్లే మాకు బహుమానాలండి. మరి మీరిచ్చే ఈ యొక్క రిజల్ట్ని బట్టి మేము ఎంతో ఉత్సాహానికి లోనయ్యి మరిన్ని వీడియోలు చేసిన వల్ల ప్రోత్సహించిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.